హోంవర్క్ చేయని కారణంగా 9వ తరగతి విద్యార్థిని చితకబాదిన ఘటనపై విద్యాశాఖ సీరియస్ అయింది. దీనికి సంబంధించి డిఓ రేణుక ఇప్పటికే స్కూల్ను సందర్శించి విద్యార్థిని పరామర్శించి దీనికి సంబంధించి చర్యలు తీసుకోబోతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఘటన ఎలా చూస్తారో డిఓ రేణుకతో మాట్లాడదాం. మేడం, 9వ తరగతి స్టూడెంట్ కేవలం హోంవర్క్ చేయలేదంటే ఒకే ఒక కారణంతో చాలా దారుణంగా హింసించిన ఘటన ఎలా చూస్తారు? స్కూల్పై కానీ ఆ యాజమాన్యంతో కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మార్నింగ్ ఇవాళ కొన్ని టీవీలో అంటే కొన్ని వాట్సాప్ మెసేజెస్లో నేను చూడడం జరిగింది. ఇలా సాత్విక్ అనే ఒక కుర్రాడిని చాలా దారుణంగా కొట్టాడు, చితకబాదారు ఆ శ్రీ చైతన్య స్కూల్ కరెన్సీ నగర్ బ్రాంచ్ వాళ్ళని చెప్పి. అది వచ్చిన వెంటనే మా ఆర్జేడీ గారు కూడా ఫోన్ చేసి ఆ మెసేజ్ని షేర్ చేయడం జరిగింది. హుటాహుటిన నేను మా ఉపాధ్యాయ శాఖ అధికారిని తీసుకొని ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 9th క్లాస్ పిల్లలతో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను. అంటే నేను ఎగ్జాక్ట్గా ఏ టైంలో ఎప్పుడు జరిగింది, ఏంటి కారణం అనేది పిల్లలందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే దాదాపు 10-12 రోజులుగా అతను హోంవర్క్ సరిగా చేయట్లేదు. ఆ కారణం చేతనే అతను కొంచెం బాగా పిల్లవాడిని కొట్టాడు. ఏదో కర్రతో తీసుకుని కొడితే పైపు కూడా ఏదో విరిగిపోయింది. తర్వాత బెల్ట్ కూడా తీసి కొట్టాడని వాళ్ళ పిల్లలు చెప్పడం జరిగింది. ఇది చాలా గర్హనీయం అండి. ఇది ఇటువంటి చర్యలకి పూనుకోవడం మాత్రం సమర్థనీయం కాదు. మేము దీన్ని చాలా సీరియస్గా వ్యూ చేస్తున్నాం. విద్యా హక్కు చట్టంలో మనకి క్లియర్గా సెక్షన్ చెప్తుంది, కార్పొరల్ పనిష్మెంట్ అనేది ప్రొహిబిట్ చేశాం. సో ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్. సో దానివల్ల ఈవెన్ తల్లిదండ్రులు కూడా చాలా కోపం తీవ్రంగా వాళ్ళని అతన్ని కూడా కొంత మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. కేసు కూడా పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేశారన్న విషయం నా దృష్టికి వచ్చింది నేను అక్కడ స్కూల్కి వెళ్ళినప్పుడు. పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాము. ఎప్పటికప్పుడు మేము ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్కి కూడా చెప్తూనే ఉన్నాము, విద్యా హక్కు చట్టంలో మనకి ఇది కార్పొరల్ పనిష్మెంట్ అనేది అసలు ప్రొహిబిట్ చేశాము, కాబట్టి దాన్ని వైలేట్ చేయకుండా చూసుకోండి, మీరు టీచర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ గట్టిగా మందలించి వాళ్ళు హర్ట్ అయ్యేలాగా మందలించడానికి కూడా వీలు లేదండి. వాటికి షోకాజ్ నోటీస్ ఇస్తున్నామండి. వాళ్ళు మీకు రికగ్నిషన్ ఎందుకు రద్దు చేయకూడదు అన్న విషయం మీద స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా షోకాజ్ నోటీస్ ఇస్తున్నాము. అలాగే సదరు ఉపాధ్యాయుడిని కూడా మేము టెర్మినేట్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చాము. అతనికి టెర్మినేషన్ ఆర్డర్ కూడా మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ సచ్ థింగ్స్ ఆర్ రిపీటెడ్ విల్ డెఫినెట్లీ విత్డ్రా ద రికగ్నిషన్. ఈ శ్రీ చైతన్య మాత్రమే కాదండి, అన్ని ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలకు నేను చెప్పదలుచుకుంది ఒకటే, పిల్లల్ని ఎప్పుడు కూడా ఫిజికల్గా కొట్టడం కానీ కార్పొరల్ పనిష్మెంట్ అన్నది మాత్రం పూర్తిగా జరగనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో మీరు అక్కడ విద్యాశాఖతో మీరు పని చేస్తున్నారంటే విద్యాశాఖ యొక్క దాంట్లో చట్టంలో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. చేయని పక్షంలో స్కూల్ని కాకుండా ఇంకా సమ్ అదర్ ఏదైనా చూసుకోవాలి తప్ప దానికి భంగం కలిగేలాగా ఉల్లంఘించి మేము స్కూల్ నడుపుతామంటే మాత్రం కుదరదండి. అది ఆ విషయం మాత్రం అందరికీ కూడా, ఇదొక్క పాఠశాల కాదు, ఎక్కడైనా ఇంకా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే మాత్రం వాళ్ళందరూ కూడా మేల్కొని ఇటువంటి చర్యలు జరగకుండా వాళ్ళ స్కూల్లో చూసుకోవాలని కోరుకుంటాం. భవిష్యత్తులో ఇదే స్కూల్ కాదు, ఏ స్కూల్లో కూడా విద్యార్థులు హింసించకూడదు, విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి పనిచేయాలని కూడా వారు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో నరసింహతో సాక్షి టీవీ విజయవాడ.